హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు బబ్లు శ్రవంతి వ్లాగ్స్. సో అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి అండి. ఈరోజు మామూలుగా నేను ఓ రెసిపీ అయితే మీకు చూపెట్టబోతున్నాను. ఓకే, ఇక మన వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకున్నానండి. నేను చింతపండు రసం కూడా ఇలా నానబెట్టాను. ఇందులోనే 2 టమాటాలు వేసి బాగా స్మాష్ చేశాను అన్నట్టు. చూడండి, ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాం. ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు నూనె వేడయ్యాక ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ రసం మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేస్తున్నాను నేను. వేసాక అందులో ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కంది పౌడర్ నేను అమ్మ నాన్న పికిల్స్ వాళ్ళది పౌడర్ అక్కడ ఆర్డర్ చేసుకున్నాను. సో నాకు 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. ఎలా అంటే కొంచెం కందిపప్పు తీసుకొని మనం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, లేదు ఆయిల్ వద్దనుకున్నా కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది అమ్మ నాన్న పికిల్స్ వాళ్ళది కందిపొడి. వాళ్ళు 2 ప్యాకెట్స్ అయితే నాకు పంపారండి. సో మనం ఇంట్లో కూడా ఈ కందిపొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక కప్పు కందిపప్పు తీసుకొని అది ఒక పెనంలో వేసి వేంపాలి. అలాగే తర్వాత కూడా కొంచెం దానికి కొంచెం తక్కువ శనగపప్పు అలాగే పెసరపప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. ధనియాలు కూడా కొన్ని వేసి వేయించండి, ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే స్కిప్ చేయండి. ఇక ఇవి పక్కన పెట్టుకొని మన ఎండుమిర్చి కూడా ఒక గిన్నెడు కందిపప్పు తీసుకున్నారంటే ఒక 11-12 మిర్చి కూడా తీసుకోండి. అందులోనే జీలకర్ర ఇవన్నీ వేపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం చట్నీకి వేసుకుంటాం కదా పల్లీలు, ఆ టైప్లోనే కొంచెం అయితే మామూలుగా ఇట్లా డ్రైగా వేయించుకోవచ్చు. లేదు అని అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసి వేయించండి. తర్వాత దాన్ని మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది. కరివేపాకు, ఆనియన్, మిర్చి ఇందులో వేసేద్దాం.